హాయ్ అండి, నేను శైలజ. మేము ఎంతో రుచికరమైన ఆలు చిప్స్ తయారు చేస్తున్నాము. ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే కరకరలాడే చిప్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఆలుగడ్డలు చెక్కు తీసుకొని నీళ్ళలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చిప్స్ మనం తయారు చేసుకునే లోపు స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని అవి మరిగేలోపు మనం చిప్స్ రెడీ చేసి పెట్టుకుందాని. వేడి నీళ్ళు మసిలేలోపు మనం చిప్స్ రెడీ చేసి పెట్టుకుందాని. వేడి నీళ్ళు మసిలినాయి. ఇప్పుడు ఆ చిప్స్ ముక్కలన్నీ మనం ఆ వేడి నీళ్ళలో వేసుకుందాని. వేడి నీళ్ళు మసలగానే మనం ఈ ఆలు ముక్కలు వేసుకొని బాగా అవి మసలాల్సిన అవసరం లేదు, బాగా ఉడకబెట్టని అవసరము లేదు. మనం కొంచెం ఒక పొంగు వచ్చేదాకా వేడి నీళ్ళలో ఆ ముక్కలన్నీ అందులో వేసి ఒక పొంగు వచ్చేదాకా గంటెతో మనం ఒకసారి బాగా ఉడికినాయో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపు మనం ఒక జల్లి గిన్నెలో వడగట్టుకోవాలి. లైట్గా ఉడకాలి, బాగా ఉడకని అవసరం లేదు. ఎందుకంటే ఎండలో ఎండబెడతాం కాబట్టి మనకు లైట్గా ఉడికినా చాలు. అందులో ఒక్కొక్కటి బట్ట పరుచుకొని ఎండబెట్టుకోవాలి. అవి సాయంత్రం లోపు ఎండుతాయి, మంచిగా కరకరలాడుతూ. అదిగో మాకు సాయంత్రం లోపే ఎండినాయి, ఒక రోజులనే మొత్తం ఎండినాయి, చిప్స్ రెడీ అయినాయి. మనకి ఎట్లా అంటే మనకు ఈ ఎండాకాలం కాబట్టి తొందరగా ఎండినాయి అన్నట్టు. అలాగే మేము టమాటాతో కూడా వడియాలు చేసినాం. ఇంకో వీడియోలో చేసి చెప్తాము ఆ వీడియో గురించి, టమాటా వడియాల గురించి. ఇప్పుడైతే చిప్స్ మనం నూనెలో వేయించుకుందాని. ఒక్క రోజులోనే ఎంత బాగా ఎండినాయో ఆలుగడ్డ చిప్స్, బాగా ఏగుతున్నాయి మంచిగా. మేమైతే ఈ ఒక్క రోజుల్లోనే ఆలుగడ్డ చిప్స్ రెడీ చేసుకున్నాము. మా పిల్లలకి ఎంతో ఇష్టమని ఎంతో టేస్టీ అయిన ఆలు చిప్స్ రెడీ అయినవి. బాగా టేస్ట్ కోసం కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా మసాలా వేసి అవన్నీ మనం మిక్సింగ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఆలు చిప్స్. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి. మీరందరూ కూడా పిల్లలకి చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటాయి. ట్రై చేయండి అందరూ.